కాకపోతే ఇప్పుడు తెలంగాణ రావడం వెనక ఉద్దేశం ఏంటంటే ప్రార్థనలో పెట్టండి. ప్రభు సెలవైతే తెలంగాణలో కూడా ఒక బలమైన పరిచర్య జరిగించాలనే ఆశ ఉండింది నాకు ఫస్ట్ నుంచి కూడా. అందులో భాగంగానే ఒక ముఖ్యమైన పని మీద ఇప్పుడు నేను తెలంగాణ వచ్చాను. దేవుడు ద్వారాలు తెరవాలి, ఇక్కడ ఒక ప్రయత్నం చేయడానికి వచ్చాను నేను. దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ నేను ఆశించినట్టుగా ఒక స్థానాన్ని నాకు దేవుడు ఇస్తే, దేవుని చిత్తం అయితే ఇక్కడ ఒక బలమైన పరిచర్యకు నాంది పలకాలనే ఆ ప్రేరణతో నేను ఇప్పుడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇది నేనే ఓన్గా చేయాలన్న ఆలోచనతో వచ్చాను. నేను ఒక చిలకలూరుపేటే కాకుండా తెలంగాణలో కూడా మరి హైదరాబాద్ పట్టణంలో ఏదన్నా దేవుడు అవకాశం ఇస్తే ఒక ప్రాంతాన్ని నిర్ణయించుకొని ఆదివారం రోజు కావచ్చు, ఇటు రోజుల్లో కావచ్చు, దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు చిలకలూరుపేట చూసుకొని మళ్ళా మరి తెలంగాణ నిమిత్తం హైదరాబాద్ సరౌండ్స్ లో కావచ్చు, హైదరాబాద్ పట్టణంలో కావచ్చు, ఎక్కడ దేవుడు అవకాశం ఇచ్చినా అక్కడ రెండవ బ్రాంచ్గా నేను నడిపించే బ్రాంచ్గా రెండవ దాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నేను గత కొంతకాలంగా సంచరిస్తా ఉన్నాను, వెతుకుతా ఉన్నాను దేవుడు ఇచ్చే అవకాశాన్ని బట్టి. ఈ రోజు నా ఆత్మీయులు కనుక మీ అందరూ కూడా ఈ విషయాలు పంచుకుంటున్నాను, ఎందుకంటే ప్రేయర్లో పెడతారు. హైదరాబాద్ సిటీ కావచ్చు, అవుట్స్కట్స్ కావచ్చు, ఎక్కడన్నా కానీ ల్యాండ్ తీసుకోవాలి, ఒక మందిర నిర్మాణం జరిగించాలి. రెండు ఇక్కడ చిలకలూరుపేట చూసుకొని మళ్ళీ అక్కడ కూడా వెళ్ళాలనే ఆలోచనతో నిర్ణయించుకున్నాను. ఇది చెప్తున్నాను, ఎందుకు మీకు దాచడం ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఇక్కడ ఈ సిటీలో వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వింటూ ఉంటే, మీకు ఏదన్నా అవకాశం ఉండి అనుకూలత ఉంటే, మరి ఏదన్నా కోఆపరేట్ చేయగలిగితే కూడా ఏదన్నా ల్యాండ్ ఉన్న చూసి ఏదన్నా ఒక పరిచర్యకి నాంది పలుకుదామన్న ఆశ నాకుంది. దానికి ఆర్థికంగా కూడా చాలా అవసరం అవుతుంది. అయినా దేవుని మీద విశ్వాసం ఉంచి మరి చిలకలూరుపేటలో అంత గొప్ప పనిని దేవుడు జరిగించాడు. నేను దేవుని మీద విశ్వాసం ఉంచి మరి తెలంగాణని కూడా దృష్టిలో పెట్టుకొని మరి హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను నేను ఈ ప్రయత్నం. దీన్ని ఫస్ట్ ప్రేయర్లో పెట్టండి. రెండవది, ఒకవేళ ఇక్కడ ఏదన్నా అవకాశాలు ఉండి, అన్న ఇక్కడ ఫలానా దగ్గర మాకు అనుకూలంగా స్థలం ఉంది, మరి మీరే వచ్చి ఆరాధన నడిపించే పని అయితే ఇదిగో మేము చేయడానికి కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీకేదన్నా స్థలం ఉన్నా, లేకపోతే మీరు ఆర్థికంగా స్థితిమంతులై సపోర్ట్ చేసిన మీ దమ్ము చూసుకోండి. ఇంకా టైం పోనీ దలుచుకోలేదు. తెలంగాణలో కూడా మరి పరిచర్య జరగాలి. ముఖ్యంగా హైదరాబాద్ సరౌండ్స్ లో ఏదన్నా ఒక చోట దేవుడు అవకాశం ఇవ్వాలి. అది ఖచ్చితంగా మీకు ఏదన్నా అవకాశం ఉంటే అది కూడా తెలియజేయవచ్చు. నేను ఇది మళ్ళీ కూడా అనౌన్స్ ఇస్తాను. నేను ఏదైనా కోఆపరేట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు, హైదరాబాద్ లో ఉండి నన్ను ఫాలో అవుతున్నటువంటి ఆత్మీయులందరూ కూడా ఈ విషయాన్ని ఒకరితో వాళ్ళు పంచుకొని, శాలేమన్నా రెండవ బ్రాంచ్గా అన్నయ్య హైదరాబాద్ వచ్చి ఆయనే పరిచర్య నడిపించాలన్న ఆలోచనలో ఉన్నాడు అనే విషయం ఒకరితో ఒకరు షేర్ చేసుకోండి, మన వాళ్ళందరికీ తెలియజేయండి. ఆ విషయంలో ప్రార్థన చేయండి. ఏదన్నా అవకాశాలు ఉంటే కంఫర్ట్ గా ఏదన్నా ల్యాండ్ ఉంటే, అంటే ప్రజలు రావడానికి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే ప్రజలు రావడానికి కొంచెం సౌకర్యవంతంగా ఉండేటట్టు ఇది డైరెక్ట్ గా నేనే ఎవరినో పంపించటం కాదు. సేవకులు చాలా మంది ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. నేను రెండవదిగా ఇంకో చోట చేయాలనుకున్నాను. వాస్తవంగా ఇంకో ప్రాంతంలో అనుకున్నాను, కానీ దానికి నేను లేకపోయినా ఎవరైనా వెళ్తారు, కానీ దీనికి మాత్రం నేనే రావాలనుకుంటున్నాను. ఇది ఫస్ట్ ప్రేయర్ చేయండి. తర్వాత మీరు తండ్రి సన్నిధి పరిచర్య హైదరాబాద్కు రావాలనుకుంటే ఖచ్చితంగా మీరేం చేయగలరో, మీరు ఏ విధంగా కోఆపరేట్ చేయగలరో, ఇక్కడంటూ పరిచర్య స్టార్ట్ అయిందంటే ఇంకెలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అది కంటిన్యూ అవ్వాలి. మధ్యలో కొంతకాలం చేసి ఆగకూడదు. అందుకని టైం తీసుకున్నా. ఎప్పుడో వచ్చేవాడిని, అన్ని విధాలు ఆలోచించి టైం తీసుకొని ఇంకా దేవుడిచ్చిన సమయం ఇప్పుడు ముందుకు వచ్చిందని నేను ఇక అందరికి ప్రకటిస్తున్నా. ఆ పని మీదనే
నేను దేవుని కృపలో వచ్చి ఉన్నాను నేను. కాబట్టి దీనికోసం ప్రేయర్ చేయండి. మీకు ఒకవేళ ఆర్థికంగా స్థితిమంతులై మీకు ఏదైనా అవకాశం ఉంటే దేవుని నిమిత్తం ఏదన్నా మీరు చేయగోరితే తప్పకుండా ఉన్న అవకాశాలు తెలియజేయండి నాకు. పలానా దగ్గర ఎట్లా ఉందన్నా మీ భూమి ఉంటే చెప్పండి, దేవుని కోసం కేటాయించండి. చాలా మంది మీరు వచ్చి పరిచర్య జరిపే స్థితిగా మేము చేస్తామంటే మీకు చూడండి, ఆత్మలు రక్షణలోకి రావాలి. నా లక్ష్యం అదే. నేను మిగిలిన రాష్ట్రాలని కాదు కానీ నేను ఉన్న తెలుగు భాష, తెలుగు 2 రాష్ట్రాలలో ఇది నా భాష కాబట్టి నా మాటలు నా తెలుగు ప్రజలకు అర్థమవుతాయి కాబట్టి ఆయా పరభాషల్లోకి వెళ్ళేటప్పటికి దానివల్ల దేవుడు నడిపిస్తున్నాడు. కర్ణాటకలో కొంతమందిని దేవుడు ఏర్పరిచాడు, తమిళనాడులో కొంతమందిని ఏర్పరిచాడు, అట్లా ఇతర రాష్ట్రాల్లో కొంతమందిని కేటాయించాడు. దేవుడు నాకు అందుబాటులో తెస్తున్నాడు. ఆయా భాషలు మాట్లాడే వాళ్ళని దేవుడు నా ముందు నడిపించాడు, వాళ్ళని పంపించేస్తున్నాను నేను. ఇక నా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లో ఒక పునాదిని దేవుడు వేశాడు. అలాగే తెలంగాణలో కూడా మరి తెలుగు ప్రజలు కనుక మరి అక్కడ కూడా నా బాధ్యత నెరవేర్చాలన్న ఆలోచనతో ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రయత్నం కూడా మొదలు పెట్టాను కొంతకాలంగా. కాబట్టి ఇది విషయం ఇది ఇంకెందుకు దాపరేకం ఉన్న సంగతి చెప్పేశాను. ప్రార్థన చేసేవాళ్ళు చేస్తారు. నిజంగా నేను వచ్చి ఇక్కడ చేయాలని ఆశ కలిగిన వాళ్ళు వాళ్ళే ముందుకు వచ్చి స్పందిస్తారు, నిజంగా వాళ్ళతో దేవుడు మాట్లాడితే. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. మన వాళ్ళతో తెలంగాణలో ఉండి మనల్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ ఒకరితో ఒకరు ఖచ్చితంగా పంచుకోండి, షేర్ చేసుకోండి. ఆర్థికంగా స్థితిమంతులైన వాళ్ళు మీరు ఏం చేయగలరో, ఏ విధంగా తోడ్పాటు అందించగలరో నా దృష్టికి దాన్ని తీసుకొని రండి. తప్పకుండా ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా కామెంట్ ద్వారా కూడా తెలియజేయచ్చు. నేను అవన్నీ పరిగణలో తీసుకుంటాను. తర్వాత ఎందుకు ఇది చెప్తున్నానంటే, సమయం ఇంకా దగ్గరకు వస్తుంది, ఇంకా ఎక్కువ కాలం లేదు. అంతా 20 సంవత్సరాల నిడివి దాదాపు యేసయ్య రెండవ రాకడ ఎక్కువ టైం ఉన్నట్టు కనపడట్లేదు. నా అంచనా ప్రకారం అంతా ఒక 20-25 అన్నట్టు. అంటే పర్టికులర్ గా ఇతమిద్దంగా అదే అని చెప్పట్లేదులే, కానీ కొంచెం అటైనా ఇటైనా ఇంకా ముందైనా వెనకైనా అట్లా అనుకొని మనం ప్రయాణం చేయాలి. వాస్తవంగా సూచనలు కూడా అలానే కనపడుతున్నాయి కనుక అట్లా నేను అంటే యేసయ్య రాకడే కాదు, మనకి ఎంతవరకు అవకాశం ఇస్తాడో తెలియదు కదా. ఇచ్చిన పరిధిలో చేయగలిగినంత చేయాలి అన్న ఆరాటంతో నేను పరిగెత్తుతున్నాను. మరి నా ప్రయాస, నా ప్రయాణం నన్ను వెంబడించిన ఆత్మీయులందరికీ తెలుసు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. ఏదైనా అవకాశాలు ఉంటే తెలియజేయండి. ఓకే, దేవునికి దాసులంటుగా మనం మీరు అప్పగించుకోండి. రండి ప్రార్థన చేద్దాం. దేవుడి ఈ మాటలన్నింటినీ కూడా మన హృదయంలో స్థిరపరచును గాక. దేవునికి దాసులము గాను దాసురాండ్రము గాను మన రూపాంతరం చెందినట్లు దేవుడు మన కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకవేళ వేస్తాను. స్తోత్రం నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా, స్తుతులు ప్రభా, కృతజ్ఞతలు నాయనా. ఈవేళ నా ప్రభా నీ కృపతో నీవు అందించినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. నా బిడ్డలతో ఈ రోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చావు. ఈరోజు మిస్ అవుతానేమో అనుకున్నాను, కానీ అలా కాకుండా మంచి సందేశం ఆయన నీ దాసుని హృదయంలో పెట్టి విలువైన సందేశం నీ బిడ్డలకు అందేటటువంటి కృపనిచ్చి దేవునికి దాసులు అవటం అనేది ఎంత ప్రధానమో, ఎంత కీలకమో నా ప్రభా నీవు అందించావు. ఈరోజు అనేక విలువైన సంగతులు నాకు నేర్పించావు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. బిడ్డలకు కూడా నేర్పించినందుకు నీకు నీ సన్నిధిని ప్రేమించి అందుబాటులోకి వచ్చి మందిరంలో కూర్చున్న బిడ్డలు కావచ్చు, జూమ్ లో అందుబాటులో ఉన్న బిడ్డలు కావచ్చు, లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలు కావచ్చు, బిడ్డలందరినీ బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేన్ని బట్టి కూడా చింతపడొద్దని మాట్లాడి నీకు కావాల్సినవి నేను ముందే సిద్ధపరుస్తానని నమ్మకం లేదా? నువ్వు ఎందుకు బాధపడతావు, భయపడతావు, కృంగిపోతావు? అలా భయపడడానికి అవసరం లేదు. నేను దాచి ఉంచిన తప్పకుండా నీ చేతికి అందేటట్టు నేను చేస్తాను. నేను నీ విషయంలో కేర్ఫుల్ గానే ఉన్నాను. నీవు అలా భ్రమపడుతున్నావు, పట్టించుకోవట్లేదేమో దేవుడు. కానీ సమయం కోసం నేను ఆగి ఉన్నాను. తప్పకుండా తగిన కాలం మనం నీకు అందిస్తానని మాట్లాడుతున్న దేవా నీకు ఉన్నాను. ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టక ముందు పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు కనపడలేదు నాయన అబ్రహాం. ఆ సమయం వచ్చినప్పుడే అది కనపడింది ప్రభువా. అట్లాగా మాకు కావాల్సిన నాకు పొట్టేళ్ళు ఉంటాయి నాయన, ఎక్కడో ఉంటాయి అవి. ఏ పొదలోనో దాచి పెడతావు, నీకు స్తోత్రం ప్రభువా. నమ్మకమైన తండ్రి, అది ఏ పొదలోనో కొమ్ములు తగులుకున్న పొట్టేళ్ళలాగా తగులుకొని ఉంటది ప్రభువా.
అది మాకు అందిస్తావు, నువ్వు నమ్మదగిన దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. కాబట్టి నాయన సమస్తము కూడా నువ్వు మాకు అంతే దాచిపెట్టే దేవుడు, నమ్మకస్తుడు నాయన. అందును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తాం. మా బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభు. ఎవరు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారో, ఎవరు ఏ విషయాల్లో నలుగుతున్నారో వారికి దయచేసి విడుదల దయచేయండి. అలాగే హైదరాబాద్ పట్టణంలో నా ప్రభు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ద్వారాలు తెరవబడాలి, అనువైన స్థానం మాకు అందేటట్టు చేయండి. చక్కని మందిరం కట్టబడి ఒక మంచి పరిచర్య ఇక్కడ జరగడానికి ద్వారాలు తెరవండి నాయన, అనుకూలపరచండి, ఆ అవకాశం ఇవ్వండి నాయన. ముందుకు రండి నాయన, ముందుకు రండి, కదలండి నాయన. మేము ఏ మనిషిని అడిగాం నాయన, ఏ మనిషిని బ్రతిమాలుకుని నేను ఎవరిని దేహి అనేని నా ప్రభా, సంఘం యొక్క బాధ్యత ప్రార్థించడం కనుక సంఘం ముందు ఉంచాను నా ప్రభా. మరి నిన్నే అడుగుతున్నాం, మేమంతా కలిసి నిన్నే యాచిస్తున్నాం. కనికరించి నువ్వు సిద్ధపరిచినటువంటి ఆ భూమిని మాకు అందించిన ఆయన, అందులో నా ప్రభు ఎలాంటి అవాంతరాలు ఇబ్బందులు లేకుండా ఒక చక్కని మందిరం కట్టబడేటట్టు సహాయం చేయండి నా ప్రభు. ఒక చిలకలూరిపేట పట్టణంలోనే కాకుండా ఈ పట్టణంలో కూడా నీ పరిచర్య జరిగించడానికి నాంది పలకండి ప్రభువా. రెండు చోట్ల నేనే చేయాలని నిర్ణయించుకున్నాను ప్రభు. దయచేసి ద్వారాలు తెరవండి నా ప్రభు, మీరే కార్యం చేయండి నాయన. మీకు వందనాలు. అంత అనేక మందిలో ఆసక్తి పుట్టించండి, త్యాగాలతో ముందుకు వచ్చేటట్టు చేయండి అయ్యా. చాలా పెద్ద మొత్తంలో అవుతుంది కనుక ఎవరితో మాట్లాడతావో, ఎవరిని ప్రేరేపిస్తావో, ఎవరిని సిద్ధపరుస్తావో, ప్రజలు వచ్చి వెళ్ళేదానికి సౌకర్యవంతమైనటువంటి భూమి దొరకాలి ప్రభావ, అనువైన స్థానం దొరకాలి ప్రభావ. కృపనివ్వండి, మీరే సహాయం చేయండి. అలాగే ఈ రాత్రి కాలంలో బిడ్డలందరినీ నీ కాపుదలకి అప్పగించుకుంటున్నాను, నన్ను నేను కూడా నీ కాపుదలకి అప్పగించుకుంటున్నాను నా తండ్రి. స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లి, కృతజ్ఞత వందనాలు చెల్లి. యేసు నామములో ప్రార్థించి నేను మయంపరుచుకుంటున్నాం తండ్రి. మన మనవులకు జవాబులు ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్తామా విశ్వాసంతో? స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థనలో పెట్టండి. హైదరాబాద్ కి శాలేమన్న ఎంట్రీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయండి, ప్రార్థన చేయండి, ఏమండి అందరితో పంచుకోండి. అవకాశం ఉన్నోళ్ళు చూడండి, ఒక చూపు దేవుడు అవకాశం ఇస్తే. ఓకే, అందరం కలిసి ఆరాధిద్దాం. దీన్ని ఎంతమంది స్వాగతిస్తున్నారో దయచేసి మీ కామెంట్స్ రూపంలో, అలాగే ఫోన్ కాల్ ద్వారా, మెసేజెస్ ద్వారా, వాట్సాప్ మెసేజెస్ ద్వారా కూడా మీరు తెలపాలి. ఎందుకంటే అది నేను ఎంకరేజింగ్ గా తీసుకుంటాను. కాబట్టి అన్నా మీరు రండి, మీరు రావాలి అని ఎవరు కోరుతున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మీ అభిప్రాయాలు తెలియజేయాలి. నాకు అవసరం, అది నేను ఎంకరేజింగ్ గా తీసుకుంటాను. లైన్లోకి ఖచ్చితంగా స్పందించాలి. అలాగే ఇంకా మీకు అందుబాటులో ఉన్న ప్రదేశాల విషయంలో కూడా మీరు దృష్టిలో పెట్టుకొని, శాలేమన్ అవసరమేనా హైదరాబాద్కి? ఏడు సేవలు ఇక్కడ చాలా మంది చేస్తున్నారు, నువ్వెందుకు లభించాడు అంటారా? రైట్, నేను అవసరం అయితే దేవుడు తీసుకొస్తాడు అని అనుకున్నాను. ఇప్పుడు దేవుడు ప్రేరేపించాడు, మాట్లాడాడు ఒకటి 4 సార్లు స్పష్టంగా. దాన్ని బట్టే అడుగులు వేస్తున్నా నేను. ఇక పైన మాట్లాడిన దేవుడు ఆయనే ద్వారం తెరవాలి, సాయం చేయాలి. ఓకే, దేవుడు మాట్లాడాడో నేను భ్రమపడ్డానో తెలియాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం కూడా కొన్ని అలా అనుకునే అవకాశాలు ఉంటాయి కదా. దేవుడే పిలిచుంటే దేవుడే దారి చూపిస్తాడు, దేవుడే ద్వారాలు తెరుస్తాడు, ఆ నమ్మకం ఉంది. నేనైతే టైం పోగొట్టుకోకూడదు, చేయాలని, అందుబాటులోకి, దేవునికి అందుబాటులోకి రావాలని, ప్రజలకు అందుబాటులో రావాలని వచ్చాను. అది సిద్ధపడండి. రైట్.